ఈరోజు సికింద్రాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సిచ్యువేషన్. ఒక్కసారిగా పండగ తర్వాత ఒక్కసారిగా విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఒక రకంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా దీనికి సంబంధించి ఉంది. ఒక వ్యక్తి కంప్లీట్లీ ముత్యాలమ్మ ఆలయం దగ్గరికి వచ్చి ముత్యాలమ్మ ఆ టెంపుల్ ఏదైతే గేట్ ఉంటుందో ఆ గేట్ని తన్ని ఆ తర్వాత లోపలికి ప్రవేశించి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కానీ ఒక్కసారిగా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేటప్పుడు మనందరికీ తెలుసు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి సౌండ్స్ రావడం, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చూసేసరికి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకొని ఘోరాతి ఘోరంగా చితకబాదిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. నువ్వెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశావు అన్నటువంటిది ఎంత అతన్ని అడిగినా కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అటాక్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు రియాక్ట్ అయ్యారు. అతన్ని పట్టుకొని చితకబాదమే కాదు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ వార్త పూర్తిగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ రాజకీయానికి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చారు. అండ్ అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ సికింద్రాబాద్ అంటే కంటోన్మెంట్ ఏరియా కిందికి వస్తుంది. శ్రీ గణేష్ మొన్ననే అంటే లాస్ట్ టైం అంతా చనిపోయిన తర్వాత ఎలక్ట్ అయినటువంటి శ్రీ గణేష్ అక్కడికి వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆయనకు నిరసన సెగ తాకింది. ఆయనను రానివ్వలేదు. ఒక టెంపుల్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. మీరేం చేస్తున్నారు? ఇది ఒక రకంగా మతోన్మాదంతో ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. మీరు అసలు ఎట్లాంటి పరిరక్షణ కల్పిస్తున్నారు? టెంపుల్స్ ఈ సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ ఎవరు? మీరు అసలు పట్టించుకోరా ఏంటిది అన్నటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అండ్ శ్రీ గణేష్ అంటే కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేని అక్కడికి రానివ్వలేరు. ఆయనకు నిరసన సెగ తాకింది. ఆ తర్వాత మాత్రం కిషన్ రెడ్డి వచ్చారు. అక్కడికి వచ్చి చాలామంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని పూర్తిగా గమనించిన తర్వాత ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఇది మతోన్మాదంతోనే ఖచ్చితంగా చేసినటువంటి ఇన్సిడెంట్. ఇది రెచ్చగొట్టే చర్యలు ఎవరు కూడా చేయొద్దు. ఇలాంటివి చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అన్నటువంటిది కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అండ్ ప్రభుత్వం పూర్తిగా దీనిపైన విచారణ జరిపించాలి. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు దీని వెనకాల ఎవరున్నారు, కుట్రకోణం ఏమన్నా ఉందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టాలి అన్నటువంటి డిమాండ్ అయితే వినిపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలామంది రాజకీయ నాయకులే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. టెంపుల్స్ మీద ఇట్లాంటి దాడి జరగడం ఏంటి? మొన్న కూడా రీసెంట్లీ కూడా ఎప్పుడైతే దుర్గామాత విగ్రహం దగ్గర దొంగతనానికి ప్రయత్నం జరిగిందో మొన్న 2 days బ్యాక్, ఆ ఇన్సిడెంట్ని అండ్ ఈ ఇన్సిడెంట్ని కూడా పోల్చుతూ చాలామంది మాట్లాడారు. ఆ రోజు కూడా దొంగతనానికి రాలేదు అక్కడికి. డెఫినెట్లీ అక్కడ కూడా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చారు. కానీ ఏం జరిగిందో ఏంటో కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కూడా ఏదో విధ్వంసం చేయడానికే, ఇట్లాంటి ఇన్సిడెంట్ చేయడానికే వచ్చి ఉంటారు అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. సో లైన్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి? హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే ఇది కంప్లీట్లీ. సో దీనిపైన పూర్తిగా విచారణ జరపాల్సిందే. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. మీరు కంప్లీట్లీ డీజేలు అయితే బంద్ చేపించారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే డీజే చప్పుళ్ళు ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే భక్తి ముసుగులో ఇట్లాంటి డీజే సౌండ్స్ వల్ల మన సంప్రదాయాలు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఆ డీజే మీద డిసిషన్ అయితే తీసుకున్నారు. అదొక మంచి విషయం. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం మాత్రం చాలా బాధాకరం. అండ్ ఒక వర్గాన్ని ఒక రకంగా టార్గెట్ చేసి ఇన్సిడెంట్స్ చేస్తున్నారా అన్నటువంటిది కూడా చాలామంది అక్కడున్నటువంటి వాళ్ళు చాలా డౌట్స్ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మరీ అసలు ఒక దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఏంటి? ఇంకో కోణం వినిపిస్తోంది. అసలు ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశాడో అసలు ఆ మతి స్థిమితం లేని వ్యక్తి, ఆయన ఏం చేస్తున్నా కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాడు. కాబట్టి దీన్ని
అంత సీరియస్గా తీసుకోకండి అన్నటువంటిది కూడా ఇంకో కోణం కూడా వినిపిస్తోంది. కానీ ఈ ఇన్సిడెంట్లో నిజంగానే ఏం జరుగుతుంది, ఎంత సీరియస్గా ఈ ఇన్సిడెంట్ని ప్రభుత్వం కూడా టేకప్ చేయబోతోంది. కేసులు అయితే నమోదయ్యాయి అండ్ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్న రిక్వెస్ట్ కూడా వినిపిస్తోంది. కాబట్టి మరి ప్రభుత్వం నిజంగానే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది, ఈ ఇన్సిడెంట్ మీద ఎట్లాంటి విచారణ చేయబోతోంది అనేది కూడా వేచి చూడాల్సిందే.